రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒకప్పుడు వర్మ అంటే ఒక బ్రాండ్. తన సినిమాలు డైరెక్షన్ తో బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఆర్జీవి. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆర్జీవి అంటే బూతు బొమ్మల సినిమాలు తీసే దర్శకుడు. అసలు తాను ఒకప్పటి వర్మ అనే విషయాన్ని ఆర్జీవి మర్చిపోయినట్టున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వర్మ ఇప్పుడు జీరో అయిపోయాడు. కానీ ఆయన అభిమానులు మాత్రం మరోసారి తాము ఒకప్పటి వర్మను చూడాలి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఆయనతో ఇదే చెప్పుకొచ్చాడు. దీంతో ఖచ్చితంగా ఇక నుంచి తాను మంచి సినిమాలు తీస్తా అని ప్రామిస్ చేశాడు వర్మ. ఈ క్రమంలోనే దాదాపు 27 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం విజయం సాధించిన సత్య సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత పరిస్థితులకి తన నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ వర్మ ఒక పోస్ట్ పెట్టాడు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి సత్య చూశాను. చూస్తున్నంతసేపు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తలుచుకుంటే కన్నీళ్ళు ఆగలేదు. సినిమా హిట్ అయినా కాకున్నా నేను ముందుకు సాగుతూ వచ్చాను. సత్య సినిమా చూసిన తర్వాత చీకటిలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఇంత గొప్ప జోన్రా సినిమాను నేనే తీశాను అనే ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయని అర్థమైంది. సత్య లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతో మంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను అనిపించి కన్నీళ్ళు వచ్చాయి. ఈ సినిమాను నేను బెంచ్ మార్క్ గా ఎందుకు పెట్టుకోలేదు అని అనిపించింది. రంగీలా, సత్య వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాక ఆ గర్వంతో నా కళ్ళు మూసుకుపోయాయి. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ఆ 2 సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారం, పొగరుతో నా కళ్ళు నెత్తికెక్కాయి. మద్యానికి బానిసై తాగుబోతుగా మారాను. సత్య గొప్పతనం మరోసారి చూసే వరకు అర్థం కాలేదు. అందుకే చివరగా ఇప్పుడు నా జీవితంలో మిగిలిన సమయాన్ని సత్య వంటి మంచి సినిమాలు చేసేలా చూస్తానని, ఈ సత్యాన్ని నేను సత్యపై ప్రమాణం చేస్తున్నాను అని పోస్ట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. మరి వర్మ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.